అరే ఇలారా, చందుగాడైతే నేను లేనని చెప్పు. ఎవరైనా నువ్వు? ఏం కావాలి? ఏడు అక్కర్లేదు కానీ ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్పరా. ఎవడరా నువ్వు? కాలనీలో రోడ్ల మీద అంతమందిని పెట్టుకుని ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి మరీ అడ్రస్ అడుగుతావా? రోడ్డు మీద వెళ్ళే ప్రతి పాకి వేదన అడగడం అయిపోయింది. ఇక ఇళ్లలో ఉండే వాళ్ళని అడగాలని డిసైడ్ చేసుకుని వచ్చాను. అడ్రస్ కావాలా? ఆ. చెప్తాను. టామీ, ఆ? జోలే, come on. కుక్కలు కనిపిస్తున్నావే? మరి కుక్కలు ఉన్నాయని బోర్డు పెడితే లోపల రాను కదా. వదలరా, వదలే, 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 వదలే. కుక్కలంటే కుక్కలే. అడ్రస్ కావాలి, అడ్రస్. అందరికీ నువ్వే అప్పులిస్తుండేవాడు కదా, ఇప్పుడేంటి తెగ అప్పులు చేస్తున్నావు? ఏం చేయమంటారు రత్నం గారు, మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. పాపం హోల్లో హార్ట్ పడిందంట. అదే హార్ట్ లో హోల్ పడిందంట. డాక్టర్లు ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని నన్ను దోచేస్తున్నారండి. నిజంగా నువ్వు గ్రేట్ నాగరాజు. వడ్డీకి డబ్బులు తెచ్చి మరీ మీ నాన్న ఆరోగ్యం చూపిస్తున్నావు. ఎంతైనా కన్న తండ్రి కదా రత్నం. అది సర్లే, వడ్డీ మాత్రం ప్రతి నెల 3వ తేదీ కల్లా ఇచ్చేయాలి. ఇస్తాను గానీ ఈ అమౌంట్ కి 8 రూపాయలు వడ్డీ చేసుకోరాదు. లేదు లేదు, 10 రూపాయలకి పైసా కూడా తక్కువ రాదు. నువ్వు వద్దంటే చెప్పు, అవతల 15 రూపాయలకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యో పర్లేదండి, మా నాన్నగారి ఆరోగ్యం కంటేనా ఎలాగోలా కష్టపడి మీ అప్పు నేను తీరుస్తానండి, తీరుస్తాను. ఇవ్వండి 50,000. ఏంటి అప్పుడే అడ్జస్ట్ అయ్యాయా? చాలా థ్యాంక్స్ అండి. వడ్డీ ఎంతండి? అదే నేను వడ్డీకి తీసుకురాలేదండి. మరి అంటే అది ఏదో మీ అదృష్టం లేండి. అంటే అంటే అది పొద్దున్న జాగింగ్కి వెళ్తుంటే 50,000 దొరికాయి. దొరికాయా? థ్యాంక్ గాడ్. మరైతే మీకు వడ్డీ ఇవ్వక్కర్లేదా? అబే మరి డబ్బు మీకు తిరిగి ఎప్పుడు ఇవ్వాలి? భలే వారండి మీరు. అయినా తిరిగి మీ దగ్గర వసూలు చేసుకోవడానికి ఇది నా కష్టార్జితమైనా కదా. అది కాదు నాగరాజ్ గారు, ఆడవాళ్ళు అడిగితే ప్రతి మగాడు హెల్ప్ చేస్తాడు, కానీ ఏదో ఆశిస్తారు. మీకు అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే దయచేసి డబ్బు వెనక్కి తీసేసుకోండి. ఓకే సరిత గారు, సమయం వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే ఈ డబ్బు ఇచ్చాను. మీరు పరిచయమైన మొదటి రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటున్నానండి. ఏ రోజన్నా మీరు కనిపించకపోతే ఆ రోజు నాకు చాలా ఇదిగా ఉంటుంది. మీలాంటి అందమైన అమ్మాయిని రఘు పెళ్లి చేసుకున్నందుకు నేను జలసీగా ఫీల్ అవుతాను. కానీ ఆ రఘు మిమ్మల్ని భార్యగా చూడటం లేదని, మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు అతనితో కాపురం చేస్తున్నారని తెలిసింది. మీకు ఇష్టమైతే చెప్పండి, నా భార్య బిడ్డలు వదిలేసి వస్తాను. మన ఇద్దరు ఎక్కడికి వెళ్ళి హాయిగా బతుకుదాం. అయ్యో వద్దండి, మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. సరే మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. మీ ఇంట్లో వాళ్ళకి భయపడి వారితోనే కాపురం చేయండి. ఆ తర్వాత ఈ సమాజం మీ నెత్తిని కిరీటం పెట్టి పతివ్రతాన్ని బిరుదిస్తుంది. సరేనా? లేకపోతే ఏంటి సరిత గారు, ఇది మీ జీవితం, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. ఎవరో ఏదో అనుకుంటారని మీ లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటారు? మీ మనసు మార్చుకొని నాతో రావడానికి సిద్ధమైతే చెప్పండి. 2వ నిమిషంలో మీ ముందుంటాను. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి, ఎంత డబ్బైనా సాయం చేస్తాను. వస్తాను సరిత గారు. సార్ 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 సార్. ఓర్ని నువ్వా? అమ్మో కుక్కల్లా కొడుకు. ఆగరా, ఏయ్, రా, 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 రా. ఆగు. చిన్నప్పుడు నేను రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను తెలుసా? రేయ్, ఇంకోసారి ఈ కాలనీలో కనబడ్డావంటే మక్కెలు ఎరగదంతా. ఏ గాడిద కొడుకు ఇచ్చాడ్రా నీకు అడ్రస్? వచ్చి మా కాలనీ మీద పడ్డావు బక్కనాయాల. ఈడవటండి బాబు, అడ్రస్ అడిగితే కోపంలో ఉంది వీడికి. సార్ సార్ హాస్పిటల్ గట్ల పోవాలా సార్? లెఫ్ట్ లోనా రైట్ లోనా? జర కన్ఫ్యూజన్ గా ఉంది సార్, చెప్తారా? లెఫ్ట్ లోని ఎలకు, రైట్ లోని ఎలకు. రోడ్డుకి సెంటర్ లో తిన్నగా నడిచి వెళ్ళిపో. అట్నుండి ఏ కారో బస్సో లారీ వచ్చి గుద్దేస్తుంది. చచ్చావనుకో శ్మశానాన్ని తీసుకెళ్తారు, బతుకున్నావనుకో ఆలే హాస్పిటల్ తీసుకెళ్తారు. నేనే అడ్రస్ కోసం ఎదుగు చేస్తుంటే మధ్యలో ఈడొకడు ఎలా ఈడదామా ఖరాబ్ అయిందిలో రాణివి నువ్వే నొగసు కాడను నేను. ఏం చేస్తున్నావు? పడుకున్నాను. ఎవడి పక్కలో? బయట ఉన్న చెప్పులు ఎవడివి? అవి ఇందాక మీకోసం అంజయ్ గారు వచ్చారు. మీరు క్యాంప్ కి వెళ్లారని చెప్తే వెళ్లిపోతూ చెప్పులు వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. ఎంత అందంగా అబద్ధం ఆడుతున్నావే. అందుకే అన్నారు రంకునెత్తిన మా బొంకుని అరవదని. మర్యాదగా గాడిద కొడుకుని బయటికి రమ్మను. సారీ రఘు, చేయకూడదు, తప్పు చేశాను, నన్ను క్షమించు ప్లీజ్. ఇంకెప్పుడు ఇంటి దరిదాపులకు కూడా రాను రఘు, ప్లీజ్ రఘు. కబుర్లు చెప్పకరా.
ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తే అందరూ నన్ను చేతగాని వెదలా జమ్మ కడతారా పద్మ. ఎందుకు ఇది కొడుతున్నారు? వీడు ఫ్రెండ్ భార్య అని కూడా చూడకుండా నీకేవో మాయ మాటలు చెప్పి నేను లోపరుచుకుంటాడా? నాకెవరు మాయ మాటలు చెప్పలేదు, బలవంతం చేయలేదు. నీలాంటి చేతకాని వాడిని చేసుకున్నందుకు నేను ఇలా అడ్డదారులు తొక్కాల్సి వచ్చింది. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదని. ఏం కూసేవా బరి తెగించిందానా? సరిత సరిత నా కళ్ళ ముందే నా సరితను కొడతావురా నిన్ను. సారీ మాధవి, క్షమించే. కల్లో ఏదో ఊహించుకుని తన్నేశానే. కాదు, మీ వాళ్ళని ఏదో అన్నానని మనసులో పెట్టుకునే తన్నా. లేదే, నేను అపార్థం చేసుకుంటున్నావు. మా వాళ్ళని తిట్టిన విషయం అప్పుడే మర్చిపోయారు మాధవి. నేను క్యాంప్కి వెళ్ళినప్పుడు నాకేమైనా ఫోన్స్ వచ్చాయా? ఫోన్లు అయితే రాలేదు గానీ నిన్న మీకోసం మీ ఫ్రెండ్ చందు గారు వచ్చారు. క్యాంపుకి వెళ్లారని చెప్తే కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు. నిజం చెప్పు, వాడు కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడా? అవును. నో, వాడు అలా వెళ్ళిపోయే రకం కాదు. నిజం చెప్పు, వాడు కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయాడా లేక ఇంకేమన్నా అడ్వాన్స్ అయ్యాడా? తాగొచ్చావా? పొద్దున్నే తిక్కతిక్కగా వాగుతున్నావు. ఆ చందుగాడి క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. వాడు ఏ ఆడదాన్ని వదిలిపెట్టే రకం కాదు. అయితే ఇప్పుడేమంటావు? వాడి ఒట్టి రోగ్. ఫ్రెండ్ పెళ్ళామని కూడా చూడు, ఎలా లొంగ తీసుకుందామని చూస్తాడు. మరి అలాంటి నీచపు క్యారెక్టర్ తో నువ్వెందుకు ఫ్రెండ్షిప్ చేసావు? మళ్ళీ సిగ్గు లేకుండా నన్ను మరుస్తున్నావా? చందుగాడి తల్లే. అరే చందు, చివరికి నా పెళ్ళాన్ని కూడా వదిలిపెట్టావురా. నీతో ఫ్రెండ్షిప్ చేయటం నా కర్మరా, నా కర్మ. ఒరే రఘు, ఆ, ఆగు. నువ్వు నాకు 10,000 ఇచ్చావు, తీసుకో. దేనికి? నీకు గుర్తుండి ఉండదులే, కింద సంవత్సరం ఇచ్చావు, ఉంచు. నీకు 10,000 ఇచ్చిన విషయం నాకు అసలు గుర్తే లేదురా. నీకు నీ చనిపోయిన భార్య తప్ప ఏమి గుర్తుండదు, తీసుకో. సరే థ్యాంక్స్ రా. ఇదేదో నిన్న ఇచ్చుంటే ఈ పాటికి మా ఊళ్ళో ఉండేవాడు కదరా. ఆ ఐడియా నాకు తట్టలేదే. చేతి ఏదో ప్లాన్ వేసి ఉంటాడు. ఈ కొట్టు నీకు రాసేద్దామని ప్లాన్ వేస్తున్నాను. యాదవా. ఆ సరిత, సీనిగడ్ గారిని ఫోన్ చేస్తే నేను ఎల్లుండి వస్తానని చెప్పు. సరే. బాయ్. ఇంట్లోకి మీరెప్పుడు వచ్చారు? నువ్వు కిచెన్ లో ఉన్నప్పుడు, మీ ఆయన బాత్రూమ్ లో ఉన్నప్పుడు నేను సీక్రెట్ గా వచ్చి మీ బెడ్రూమ్ లో మంచం కింద దాక్కున్నా. రాత్రి పెళ్ళం ఊరెళ్తే సినిమా చూసా, మొగుడు ఊరెళ్తే అలా ఉండదో చూద్దామని వచ్చా, చేద్దామని వచ్చాను. మా ఆయన ఊరెళ్తున్నట్టు మీకెలా తెలుసు? బలేదానివే, నేను అప్పున్నానని చెప్పి డబ్బు ఇచ్చి పంపించింది నేనేగా. ఇదిగో సరిత, ఇన్నాళ్ళు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నావు. ఈ వేళ మాత్రం కుదరదు. రాత్రి పగలు సరేనా? ఏంటి సరే? ఇదే ప్లాన్ 2 రోజుల తర్వాత చేసుంటే ఇద్దరికి బాగుండేది కదా. ఎందుకు? ఓహో, ఈ 3 రోజులు నువ్వు నీ 4 రోజుల నుంచి చేసిన ప్లాన్ అప్సెట్ అయింది. చచ్చా, నా ప్లాన్ గురించి నీకు ముందే చెప్పినా బాగుండు. మీ ఆయనకి డబ్బు ఇచ్చేవాడు కాదు, ఆడు పట్టుకుపోయాడు. సరే, నా టైం బాగాలేదనుకుంటాను. సెకండ్ షో సినిమాకి వెళ్దామా? టిఫిన్ అన్నా చేయొచ్చు. సారీ అండి, అలసటగా ఉంది. హాయ్, మీ వైఫ్ కా? నేను వైఫ్ కి ఇచ్చేంత ఎదవన కాదు, నా డార్లింగ్ నీకే. బ్యూటిఫుల్. 30,000 దోల. చూడు బాబు, నిన్ను చాలా రోజుల నుంచి ఈ కాలనీలో చూస్తున్నాను. ఎవరు కావాలి? ఈ అడ్రస్ అడిగితే ఎవరు తెలియదు అంటున్నారండి. ఆహా. కనీసం మీరైనా చూసి చెప్పండి. చెప్తా. పూతరేకుల పాపారాయుడు, ఫ్లాట్ నంబర్ 80, డోర్ నంబర్ 17420, ఎస్ఆర్ కాలనీ, సాయిబాబా గుడి పక్కన. సాయిబాబా గుడి పక్కనైతే ఫ్లాట్ నంబర్ 80 రాదే. చూడు నాయనా, ఈ అడ్రస్ ఎవరో నీకు తప్పు రాసిచ్చారు. మా బాబాయ్ గారు కరెక్ట్ గానే రాశారండి. విజయవాడ వెళ్ళి ఎస్ఆర్ కాలనీలో ఎవరిని అడిగినా సరే తప్పిమని చెప్పేస్తారని చెప్పాడండి. ఎందుకు చెప్తారు? అది ఎందుకు చెప్పరు? నిన్ను తగలయ్యా. విజయవాడ అడ్రస్ తీసుకొచ్చి హైదరాబాద్ అడిగితే ఎలా చెప్తారయ్యా? అది విజయవాడ కాదా? సంపుతా, ఇది హైదరాబాదు. విజయవాడ అనుకుని హైదరాబాద్ ఎలాగొచ్చేసాను నేను. ఇది అడ్రస్. థ్యాంక్స్ అయ్య బాబు. ఈ హడావుడి పడిపోయి లెటర్ మర్చిపోయాను. అబద్ధాలు చెప్పకరా. నిన్న వెళ్ళిన వాడి వాళ్ళు వచ్చేసావు. నీకు నీ భార్య మీద ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి పంపించేసాయి. తన చావేదో తను చేస్తుంది. అది కాదురా. రేయ్,
ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు వచ్చినా నా రూమ్ లో ఉండమని చెప్పి నిన్ను నీ భార్యని పరోక్షంగా దూరం చేశాను. ఇక నుండి ఆ పని చేయదలుచుకోలేదు. దయచేసి ఇక నువ్వు నా రూమ్కి రావద్దు. నేను ఇలా అంటున్నందుకు ఇప్పుడు నువ్వు బాధపడ్డా నేను చేసింది కరెక్ట్ అయిన తర్వాత నీకే తెలుస్తుంది. అన్ని సరిగ్గా ఉన్నాయి లేవయ్యా. ఇదిగో చూడు, మంచి హెల్ప్ చేశావు. వస్తా. ఇదిగో వస్తానంటే కాదు, తీసుకున్నంత తొందరగా అప్పు తిరిగి తీర్చాలా, అది గుర్తుంచుకో. పువ్వుల్లో పెట్టిస్తా. వస్తా. ఎవడండి వీడు మీ దగ్గర ఎంత అప్పు చేశాడు? వీడే కాదు, వీడి ఫ్రెండ్స్ ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు కూడా నా దగ్గర చాలా చాలా అప్పు చేశారు. పేకాట, గుర్ర పందేలా? అదేం కాదు, సరితని ఓ అమ్మడి కోసం ఒక్కోడు నా దగ్గర లక్షలు అప్పులు చేశారయ్యా. ఏదో రోజున దాని మొగుడికి వాళ్ళ సంగతి తెలిసిద్ది, దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత ఈ అడ్డగాడిదల చేత ఆస్తులన్నీ అమ్మిచ్చి నా బాకీ ముక్కు పిండి వడ్డీతో సహా వసూలు చేస్తా. చూస్తుండో. హలో. హాయ్. సరిత గారా? అవునండి. నిద్రపోతున్నారా? అబే లేదండి, ఏదో ఆలోచిస్తున్నాను. ఏమైనా పనుందా అండి? అబే అలాంటిదేం లేదండి. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, బోర్ కొడుతోంది. మీతో మాట్లాడాలని ఫోన్ చేశాను. పక్కన మీ ఆవిడేమైనా ఉందా? ఉంటే ఉందిలే, పర్లేదు చెప్పండి. మీ ఆవిడ వింటుందేమో, కాస్త పక్కకెళ్ళి మాట్లాడండి. డోంట్ వరీ, నిద్రలో ఇది కుంభకర్ణుడి చెల్లెల్లే. పడుకుంటే తెల్లారే వరకు పందిలా నిద్రపోతుంది. అవును సత్య గారు, ఇంకా రఘు రాలేదా? లేదండి, రేపు వస్తున్నానని ఇందాకే ఫోన్ చేశారు. సరిత గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటో చెప్పండి. నేనిప్పుడు మీ ఇంటికి రావచ్చా? అమ్మో వద్దండి, మీ ఆవిడికి తెలిస్తే బాగోదు. తెలిసిన ఈవిడ గారు చేసేదేం లేదులే. చెప్పండి, మీ ఇంటికి రావచ్చా? మీ ఇష్టం. సరితో అబ్బా వదలండి. ఏ ముందు ఫ్రెష్ గా స్నానం చేసి రండి. అంతేనా? ఏదో ఒక సాగు చెప్పి ఈ రోజు కూడా డిసప్పాయింట్ చేస్తావా? అలాంటిదేమీ లేదు కానీ ముందు స్నానం చేసి రండి. ఒక్క నిమిషం. దేనికి? రాత్రి అంతా నిద్రపోకుండా ఉండడానికి. ఓ అంతేనా? ఇంకా దేనికో అనుకున్నాలే. మనది ఉక్కు శరీరం. ఈ బాడీకి మందులు మాకు అక్కర్లేదు తెలుసా? ఎంతటి మగధీరిలో చూస్తాగా, వెళ్ళి స్నానం చేసి రండి. మా ఆయనేమో చూస్తాను, వెళ్ళి స్టోర్ రూమ్ లో దాక్కోండి. ఆయన ఇక్కడ గురువే. మిమ్మల్ని చూశాక నాకు అర్థమైంది ఏంటంటే 1 lakh దీనికి ఇచ్చా పట్ట. నువ్వు ఉత్తి 1 lakh, నేను 2 lakhs ఎస్టిడి బూత్ అమ్మి. ఈ బూత్ పనిక బోర్డుది 2 లక్షలైతే మాదాపూర్ లో కొత్తగా కట్టిన ఇల్లు అమ్మిచ్చాను, దానికి 4 లక్షలు. నేను నిన్నే 5 లక్షలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చిచ్చాను రా. అమ్మని అంటే మన నలుగురిని వెర్రి దద్దమ్మలు చేసిందనమాట. దీని అంతు చూడాలి. బండారం బయట పెట్టి ఏంట్రా వీడి భార్య ఇంకా బతికే ఉందని ఆశ్చర్యపోతున్నారా? తను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరెంతో ఉదారంగా ఇచ్చిన డబ్బుతో సరిపోకుండా ఏదో బతికున్న శవంలా పడుందిరా. మీకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బతికున్న నా భార్యను చనిపోయినట్టు అబద్ధం చెప్పి మీతో పాటు ఈ కాలనీ వాళ్ళందరినీ కూడా నమ్మించానురా. ఇన్నాళ్ళు మీరు అనుకున్నట్టు సరిత నా భార్య కాదు, డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే ఆడది. పచ్చిగా చెప్పాలంటే ఒక వేశ్య. షీఈ్ ఎ ప్రాస్టిట్యూట్. టైం ఎంతైందండి? 10:30. మీరు ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్. హైదరాబాద్ బస్సు రావడానికి ఇంకా గంట పడుతుంది. రండి, అలా పార్కులో కూర్చుందాం. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. 500 ఇవ్వండి చాలు. రండి. సారీ, నాకు పెళ్ళైంది. పోనీ 300 ఇవ్వండి.
నేను అలాంటి వాడిని కాదు. వెళ్ళు. మీకు తోచింది ఇద్దరు గాని రండి. ఏయ్, చెప్పేది నీకు కదా, పిచ్చి పిచ్చుకుందా? వెళ్ళు. ఏమండి, నీకు డబ్బులు వచ్చే మార్గం ఒకటి చెప్తాను, చేస్తావా? ఏంటది చెప్పండి. నాతో పాటు హైదరాబాద్ వచ్చి కొన్నాళ్ళు నాకు భారీగా నటిస్తావా? నేను సరితను రెండో పెళ్లి చేసుకొచ్చినట్టు మీతో పాటు ఈ కాలనీ వాళ్ళందరినీ నమ్మించాను. తను మీతో చనువుగా అంటూ మిమ్మల్ని ఊరించి డబ్బులు లాగమని కూడా నేనే చెప్పాను. ఫ్రెండ్ భార్యను కోరుకోకూడదన్న సంస్కారం మీలో ఏ ఒక్కడికైనా ఉందారా? సరిత ఒళ్ళమ్ముకునే ఆడదైనా తనకు మీకంటే ఎంతో నీతి నియమాలున్నాయా? మీ అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు అంతా తిరిగి మీకే ఇచ్చేస్తానని, కానీ నేనే వద్దని చెప్పి సరితనే తీసుకెళ్ళమన్నాను. మీ మూలంగా నేను నా భార్య ఎంతో నష్టపోయాం. కనీసం సరితైనా ఆ డబ్బుతో హ్యాపీగా బతికేస్తుంది. మీరు నాకు చేసిన ద్రోహానికి నేను మీకు విధించిన శిక్ష ఇదే. వెళ్ళండి. రే రఘు, ఎవడో చెప్పిన మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావురా? నిజంగా నీ భార్య హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నలుగురి దగ్గర డబ్బులు లేవురా. అయినా మా దగ్గర డబ్బులుంటే నీకు ఇంకెవరికి ఇస్తాం? ఏరా ఏవండి చలపతి గారు, చిట్ ఫండ్ కంపెనీ 5 లక్షలకు షూరిటీ కావాలని అడిగితే వెనక ముందు కూడా ఆలోచించకుండా సంతకం పెట్టాను. కానీ తమరు షాప్ లో దాక్కు నుండి కూడా కుర్రాడి చేత లేనని అబద్ధం చెప్పించలేదు. ఆ రోజు నీ దగ్గర 48,000 ఉన్నా 400 కూడా లేవని అబద్ధం చెప్పి నా ముందే మీ ఫ్రెండ్ని వడ్డీ డబ్బులు అడిగినట్టు ఎదవ నాటకాలు ఆడలేదు. ఆ రోజు నేను నీ దగ్గరకు వస్తున్నట్టు ఈ నాగరాజు గారు ఫోన్ చేసి చెప్తే నాకు ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని బయట తాళం వేసి నీ గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయలేదు. అదే రోజు మస్తాన వల్ల నీకు ఇవ్వాల్సిన 50,000 తిరిగిస్తే మీ ఆవిడకిచ్చి బీరువాలో దాచమని చెప్పలేదు. చేసిందే వెధ పని, మళ్ళీ లేదని ఎందుకు నా బుక్క ఇస్తారు? నేనేం ద్రోహం చేశానని మీరు ఆ రోజు నాకు హెల్ప్ చేయలేదు. నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. కనీసం మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బనే తిరిగి ఇచ్చేస్తుంటే ఈ రోజు నా భార్య ఇంత దీనావస్థలో ఉండేది కాదు. ఒక ఆడదాని పొందు కోసం మీరంతా అప్పులు చేసి ఆస్తులు పోగొట్టుకున్నారు. ఫ్రెండ్షిప్ కి వాల్యూ తెలియని మీ మధ్య నేను ఇక ఉండదలుచుకోలేదు. ఇక జీవితాంతం అప్పులోడికి వడ్డీలు కట్టుకుంటూ చావండి. ఇంకేం చెప్పదు. మీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది. రేపే నేను ఈ కాలనీ విడిచి వెళ్ళిపోతున్నాను. వెళ్ళండి. ఈ రహస్యం ఇక్కడే సమాధి అయిపోవాలి. ప్రిస్టేజ్ ఇష్యూ. ఈ విషయం మన పిల్లలకు తెలిసిందనుకో మన జీవితాల్లో శాంతి లేకుండా పోతుంది. బొంగు తెలుస్తుంది. వాళ్ళకి టీవీ సీరియల్ ఉన్నాకే టైం లేదు. అమ్మో అలా అనకరా. మొన్న మా ఇంట్లో టీవీ ఈ సరిత కోసం అమ్మేశాను రా. నాకు మాత్రం ఆ భయం లేదే. నా పెళ్ళ నా ముందు కుక్కిన పేన్లా పడి ఉంటుంది. ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్సే చూస్తున్నాం. ఇప్పుడు మీకు చూపెడతాగా. పెళ్ళే ఇన్నేళ్ళైనా 2 రూపాయలు పెట్టి మల్లెపూలు కొని పెట్టావరా? దానికి డైమండ్ రింగ్ కొని పెట్టావా? ఏంటో ఇది మొగుడు చూడుకుని రోడ్డు మీద రెక్క వచ్చిందని కొడతాం. ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం. నేను కుక్కిన పెళ్ళా? ఇప్పుడు నేనే నీ దగ్గర కుక్కలా పడి ఉంటాను అన్నారు. పద్మ చావు బతుకుల్లో ఉంటే రఘు వచ్చి సాయం అడిగితే డబ్బులు లేవని అబద్ధాలు చెప్తారా? నీ మొహాలు మంట, మిమ్మల్ని తగలయ్యా. బంగారం అమ్మేదమ్మా. ఏయ్ సరిత, ఇంకా ఆవిడ గారిని మర్చిపోలేదా? ఏమండి, ఒకవేళ నేను చనిపోయి ఉంటే ఏం చేసేవారు? పిచ్చోడు అయిపోయేవాడిని. అదేంటి, మళ్ళీ పెళ్లి చేసుకునేవారు కదా? ఏమో, పిచ్చోడు ఏమైనా చేయొచ్చు.